చేయను. ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. ఇప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముందుగా 12 రాసులకి ఈ మాసంలో ఎటువంటి గ్రహచార ఫలితాలు ఉంటాయి, అది మంచివా చెడ్డవా అన్నది మనం గోచారాన్ని చూసుకుని చెప్పుకుంటాము. అది ముందుగా 12 రాసుల్లో ముఖ్యమైనది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక 2వ ఇంట్లో అంటే సింహంలో కేతువు ఉన్నాడు, రాహువు బుధుడు కుజుడు కుంభంలో ఉన్నారు, మేనంలో శనిరవులు ఉన్నారు, వృషభంలో శుక్రుడు ఉన్నాడు, వ్యయంలో గురువు ఉన్నారు. కర్కాటక రాశికి అంటే మిథునంలో గురువు ఉన్నారనమాట. అయితే ఇది ఎలా ఉంటుందంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చాలా బాగుంటుంది. అయితే గ్రహాలు కూడా మళ్ళీ మారుతాయి. అంటే అన్ని గ్రహాలు మారకపోయినా రవి ప్రతి నెల 14, 15, 16 తారీఖుల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు. అది ఇప్పుడు ఆయన రవి ఎక్కడున్నారు? మేనంలో ఉన్నారు. ఆయన 15వ తారీఖున మేనంలోంచి మేషంలోనికి వస్తారు. అలాగే బుధుడు 11వ తారీఖున కుంభంలోంచి మేనంలోనికి వస్తారు. కుజుడు కుంభంలో ఉన్న కుజుడు మేనంలోనికి వస్తాడు ఎప్పుడు? 3వ తారీఖున. 20వ తారీఖున ఏప్రిల్ 20వ తారీఖున శుక్రుడు వృషభంలోనికి వస్తారు మేషంలోంచి. ఇది గ్రహాలు చలనం కూడా అన్నమాట. ఇంకా మీకు వ్యయంలో గురువు ఉన్నాడు. ఆ గురువు వ్యయం అంటే ఖర్చు. గురువు వ్యయంలో ఉన్నాడు అంటే గురువుకు సంబంధించిన ఖర్చులు అంటే ఏంటి? దాన ధర్మాలు చేయడము, లేదా దేవాలయాలకి డొనేషన్లు ఇవ్వడము, లేదా ఎవరైనా మత పెద్దల్ని గౌరవించుకోవడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, శుభకార్యాలు చేయడము, ఇట్లాంటివన్నీ గురువులను గౌరవించుకోవడము, ఇట్లాంటివన్నీ మంచి వ్యయాలు. ఇది వ్యయమే అయినా కూడా ఇది మంచి వ్యయం. అందువల్ల మీకు దీనివల్ల వ్యయం అయిపోతుందని బాధపడకండి, మీకు చాలా మంచి జరుగుతుంది దీనివల్ల. అందువల్ల అష్టమంలో రాహు ఉండడం మూలంగా మీకు కొంచెం కెరీర్కి సంబంధించినటువంటి ఇవి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, లేదా ఆ రాహు బాగుంటే కనుక మీకు మంచి కూడా జరగవచ్చు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు ఇబ్బంది, గ్రహం బాగోలేక మీకు ఇది చేస్తుంటే జన్మజాతకంలో గ్రహం బట్టి మీకు ఫలితాలు వస్తాయన్నమాట. ఇంకా ఈ నెలలో ఈ మాసంలో చెప్పుకోవాలని అంటే అన్ని రంగాల వారికి బాగుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, కాంట్రాక్ట్లు ఏం చేసినా కూడా వృత్తి వ్యాపారాలు, సొంత వృత్తులు చేసుకోవడం, పౌరోహిత్యం, టీచర్సు, ఇట్లా ఏ రాశి వారికైనా ఏ రంగంలో వారికైనా కూడా చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే మీరు నూతన కార్యాలు చేస్తారు, కొత్త పనులు మొదలు పెట్టడము అట్లాంటివి చేస్తారనమాట. ఇంకా వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా చాలా ఉంది. ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంక ఈ 2 బాగుంటే అంతా బాగున్నట్టే. ఆరోగ్యం బాగోలేకపోతేనే ఇబ్బందులు అవుతాయి, కానీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఏవో చిన్నవి ఈ ఎండాకాలం కనుక చిన్నవి ఇబ్బందులు వచ్చినా కూడా అవేం పెద్ద బాధ పెట్టేవిగా ఉండవు. అలాగే ధనం కూడా మీరు ఏ రంగం నుంచి ధనం ఆశిస్తున్నారో అన్ని రకాలుగా ఒక్కొక్కరికి 2-3 వ్యాపారాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి 2-3 రకాల ఆదాయ మార్గాలు పెట్టుకుంటున్నారు. ఈ సమాజంలో బతకాలంటే అది తప్పదు.
అందువల్ల ఎలాగ ఆదాయం పెట్టుకున్నా కూడా మీకు బాగానే వస్తుంది. ఇంక మీకు ఏంటంటే మంచి ధైర్యంగా ఉంటారు. ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటటువంటిది మీ నేచర్ కనుక మీకు ఆ పరాక్రమం తగ్గదు. వచ్చిన సమస్యల్ని మీరు దూదిపింజల్లాగా ఎదుర్కోగలిగే శక్తి మీకు ఇస్తాడు భగవంతుడు. అట్లాగే మీరు అందరితో మంచిగా ఉంటారు కనుక బంధుమిత్రులతో సహకారం బాగుంటుంది. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అలాగే మీరు మంచిగా మాట్లాడడం మూలంగా మిమ్మల్ని అందరూ గౌరవించడము, మిమ్మల్ని అందరూ అభిమానించడం చేస్తారు. మీ సంతానం కూడా మీతో చక్కగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు మీకు ఎదురు చెప్పడం, వాళ్ళు చదువుకోకపోవడం అలాంటివి చేయకుండా మీ అందరూ చాలా ప్రేమగా ఉంటారు. మీరు చెప్పిన మాట వింటారు. వాళ్ళ వల్ల మీ పరువు నిలబడుతుంది. అలాగే మీ వల్ల వాళ్ళకి మంచి జరిగి వాళ్ళు కూడా సంతోషంగా చదవగలుగుతారు. తల్లిదండ్రులు బాగా ప్రేమగా చూసుకుంటే పిల్లలు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతారు. ఇంకా భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత అనేటటువంటిది బాగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న సమస్యలు ఏమొచ్చినా కూడా ఇంట్లో పెద్ద గొడవలు జరగకుండా ఇద్దరికి బాగుంటుంది. ఇంకా వివాహ యోగం కూడా బాగా ఉంది. ఎవరికైతే పెళ్లి కావట్లేదో వాళ్ళు ఇప్పుడు ప్రయత్నాలు చేయడం మూలంగా వివాహం అనేటటువంటిది తప్పకుండా జరుగుతుంది. ఇంకా భాగస్వామ్యంతో మంచి అవగాహన ఉంటుంది. అదే మీ భర్త అయితే భార్యతోటి, భార్య అయితే భర్తతోటి మీకు మంచి అవగాహన అనేటటువంటిది ఉంటుంది. ఈ నెలలో ఏప్రిల్ 2వ తారీఖున హనుమత్ జయంతి. తెలంగాణలో అందరూ హనుమత్ జయంతి ఏప్రిల్ 2ని చేస్తారు కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు హనుమంతుడి టెంపుల్కి వెళ్ళండి, ఆయన్ని పూజ చేసుకోండి. ఇంకా అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖున అక్షయ తృతీయ పండుగ ఉంది. అక్షయ తృతీయ పండుగ అంటే లక్ష్మీనారాయణ స్వామికి, యాదగిరిగుట్ట నరసింహస్వామికి గంధపు లేపన చేస్తారు. అందువల్ల అది కూడా చాలా విశేషమైన పండుగ. మీకు శక్తి కొలది అక్కడికి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళండి, లేదంటే దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికన్నా వెళ్ళండి అక్షయ తృతీయ రోజుని. ఇంకొకటి ఏంటంటే ఈ కాలభైరవాష్టకం ప్రతిరోజు చదవండి. హనుమంతుణ్ణి ప్రతిరోజు దర్శనం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో ఏమేమి ఉంటాయంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఆయన ఎక్కడున్నారంటే కుంభరాశికి 2వ ఇంట్లో అంటే మీనరాశిలో శని రవులు కలిసి ఉన్నారు. 3వ ఇంట్లో అంటే మేషంలో శుక్రుడు ఉన్నాడు. 5వ ఇంట్లో గురువు ఉన్నారు. 7వ ఇంట్లో కేతు ఉన్నారు. కుంభరాశిలోనే లగ్నంలోనే రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే లగ్నంలో ఎన్ని పాపగ్రహాలు ఉన్నాయి? బుధుడు పాపులకు పాపు, మంచి వాళ్ళకి మంచిను. ఇంక రాహువు, కుజుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఈ గ్రహాలు కూడా ఇక్కడే ఉండవు. ఇప్పుడు 15వ తారీఖున ఏప్రిల్ 15వ తారీఖున రవి మీనరాశి నుంచి మేష రాశికి మారిపోతారు. అది మేష సంక్రమణ అంటారనమాట. అలాగే ఏప్రిల్ 11న బుధుడు మేషరాశిలో నుంచి కుంభంలో నుంచి మీనంలోనికి వెళ్ళిపోతారు. అలాగే ఏప్రిల్ 3వ తారీఖున కుజుడు కుంభంలో నుండి మీనంలోనికి వెళ్తారు. కుంభంలో నుండి మీనంలోనికి కుజుడు వెళ్ళడం మూలంగా కొంచెం ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కదా, ఉధృతి తగ్గే అవకాశం ఉందని కొంతమంది జ్యోతిష్కులు చెప్పారు. అందువల్ల ఈ యుద్ధం మనం అందరం కూడా ఈ యుద్ధం ఎప్పటికైనా తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిద్దాము. మనందరం కలిసి జనం అందరూ ఒక్కళ్ళు ప్రార్థన కంటే 10 మంది ప్రార్థన, ఏదైనా ఐకమత్యం మనకు తెలుసు కదా, ఐకమత్యమే బలం అనేటటువంటిది మన ఇండియాలో ఉన్న నానుడది. అట్లాగే ఐకమత్యంగా మన అందరం కలిపి ఒకే కోరిక, అది కూడా మన గురించి కోరుకోవటం లేదు, అక్కడ ప్రజలందరూ సుఖంగా ఉండాలి, వేరే వారి గురించి మనం కోరుకుంటున్నాం కనుక మనం మన కోరికలు తీర్చకపోయినా భగవంతుడు వేరే వాళ్ళ సౌఖ్యం మనం కోరుకుంటే కనుక మన సహృదయతకి మంచితనానికి దేవుడు కరిగిపోయి ఆ కోరిక తీరుస్తాడు. అందువల్ల మనందరం కూడా ఆ యుద్ధం తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాము. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 20వ తారీఖున శుక్రుడు మేషంలోంచి వృషభంలోనికి వెళ్తారు. ఇది ఈ ఏప్రిల్ మాసంలో గ్రహాల చలనం అన్నమాట. ఇంకా రవి, బుధుడు, శుక్రుడు మారడం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది.
వీళ్ళు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారులు ప్రశంసలు దొరుకుతాయి. అంటే అధికారులు మీ పనితనాన్ని మెచ్చుకోవడము, మిమ్మల్ని గుర్తించడము, అది చాలు. అధికారులు మనం గుర్తించారంటే అబ్బా పలానా వ్యక్తి బాగా చేస్తాడు అని మన అధికారి మన పైబాస్ అంటే మనకి ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది. అట్లాంటి గుర్తింపు ప్రశంసలు మీకు దొరుకుతాయి. ఇంకా మీరు దేన్ని విషయాన్ని వాగ్వాదం పెంచకండి. ఎవరైనా వాదించుతుంటే మీరు కట్ చేయడం నేర్చుకోండి. దాన్ని లాగి పెంచి అలా వాగ్వాదాలు పెంచుకోవడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలోనూ. వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. అది ఉంటాయి, కానీ వాటిని మీరు దాటేయగలుగుతారనమాట. అది ఇబ్బందులు అనేటువంటి ఉన్నా కూడా వాటిని మీరు చాకచక్యంగా గెలవగలుగుతారు. ఔషధం సేవ ఉంటుంది, చిన్న చిన్నగా తప్పదు. కొంచెం ఈ మాసం కూడా గ్రీష్మ ఋతువులాగా ఉంటుంది. ఎండలు గ్రీష్మ ఋతువు ఇప్పుడే రాకపోయినా మనకి ఏంటంటే వసంత ఋతువులోనే గ్రీష్మ ఋతువు ఎండలు ఉంటున్నాయి. అందువల్ల చిన్న చిన్న అనారోగ్యాలు జరుగుతాయి. దానికి పెద్ద బాధపడవలసిన పని లేదు. అది చిన్న చిన్న ఔషధ సేవ అనేటటువంటి తప్పకుండా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు బాగా చేస్తారు, దానివల్ల మీకు మంచి జరుగుతుంది అనమాట. ఏ రకమైన దేవుడికి సంబంధించిందైనా పెద్దవాళ్ళని గురువులు గౌరవించడము, పెద్దవాళ్ళకి ఏ వృద్ధాశ్రమాల్లోనే ఏమైనా ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మంచి కార్యాలే. అందువల్ల మీకు ఈ మంచి జరుగుతుంది. మీరు ఇంకా ఎక్కడికైనా, ఇప్పుడు అందరికీ కూడా సెలవులు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా తిరుపతి, శ్రీశైలం ఇట్లా ఏదో తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా మనం భగవంతుని దర్శించుకుంటాం కనుక మంచి జరుగుతుంది అనమాట. మీరు ఎప్పుడో పెట్టి మర్చిపోయినటువంటి పెట్టుబడుల మూలంగా డబ్బులు మీకు ఇప్పుడు రావడం మొదలవుతాయి. అది ఎక్కడైనా ఒకవేళ మీరు పెట్టి మర్చిపోయి ఉంటే ఒక్కసారి చూసుకోండి, దానివల్ల మీకు డబ్బులు ఇప్పుడు వస్తాయి. మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మీరు చేయగలుగుతారు. అట్లాగే దైవబలం మీకు చాలా బాగుంది, అందువల్ల మీకు ఇబ్బంది లేవు. ఆ దైవాన్ని ఇంకా ఎక్కువగా పూజించండి. సర్క్యులేషన్ వ్యాపారం ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. వాహనాలు కొత్త పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుక్కోవడం చేస్తారు మీరు. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, అంటే మీకు ప్రమోషన్ ఇచ్చి వేరే చోటకి బదిలీ చేస్తారు. దానివల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట. ఉద్యోగులకు ప్రమోషన్ రావడం కంటే ఆనందం ఇంకేముంటుంది. అలాగే బంధుమిత్రులందరినీ మీరు కలుస్తారు, వాళ్ళతో సంతోషంగా ఉంటారు. అయితే శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే ఇది ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ లేదంటే ఏదైనా శుభకార్యాలు చేయడము, లేదా డొనేషన్లు ఇవ్వడము, లేదా 10 మందికి అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, గురువులను పూజించడము, వృద్ధుల్ని ఆదరించడము, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలే. ఇలాంటి వాటికి ధనం ఖర్చు అవుతుంది మరి, కానీ ఆ ధన వ్యయం చాలా మంచిది. అలాగే ఇక్కడ ఏప్రిల్ 2వ తారీఖుని హనుమ జయంతి, అందువల్ల ఆ రోజు హనుమంతుడిని పూజించడము. ఏప్రిల్ 20వ తారీఖునేమో అక్షయ తృతీయ పండుగ. ఆ రోజు ఈయన యాదగిరి నరసింహస్వామికి గంధంతో లేపనం చేస్తారు. అందువల్ల అది ఆయన్ని దర్శించడము, హనుమంతుని దర్శించడము చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే అన్ని రాశుల వారికి కూడా కాలభైరవాష్టకం పఠించడము ప్లస్ హనుమంతుడిని దర్శించడము ఈ సంవత్సరం అంతా చేయవలసినటువంటి పని. హనుమంతుని ప్రతిరోజు హనుమంతుడి గుడికి వెళ్ళలేకపోయినా కనీసం మంగళవారం, శనివారం అయినా ఆయన దర్శనం చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు.